నమస్తే. సుధాకర్, పిచ్చి కొట్టుడు సుధాకర్ మనందరికీ తెలిసినటువంటి కమెడియన్. ఒక జనరేషన్ కాదు, దగ్గర దాదాపు 2 దశాబ్దాల నుంచి 3 దశాబ్దాల వరకు తన కామెడీ అనేది చాలా చక్కగా సాగిందని చెప్పుకోవాలి. అయితే ఆయన నటించినటువంటి ఒక పెద్ద హీరోలు అంటే ఎవరు లేరు. ప్రతి ఒక్క పెద్ద హీరోతో కూడా ఆయన నటించారు. అయితే మొత్తానికి ఆయనకు సంబంధించిన సుధాకర్ గారికి సంబంధించిన విషయం ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. పిచ్చగొట్టుడు సుధాకర్ అనగానే నిజంగా ఆ పేరుని కానీ మనకు నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన పెద్ద స్టార్స్తో ఆయన అన్నీ చేశారు. అది చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్క హీరోతో చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు సుధాకర్ గారి అంశం ఎందుకు తీసుకుందాం అంటే సుధాకర్ గారు చిరంజీవి గారు రూమ్మేట్. సుధాకర్ గారు, చిరంజీవి గారు, హరిప్రసాద్ వీళ్ళు ముగ్గురు రూమ్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ సుధాకర్ అనారోగ్యంతో చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. గత చాలా కాలంగా ఆయన ఇదైపోయి తెరమరుగైపోయారు చెప్పాలంటే. ఇండస్ట్రీ కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఎవరు ఇండస్ట్రీలో ఎవరు గారిని పట్టించుకోవట్లేదు. ఆయన వారసులు కూడా రంగంలోకి రాలేదు. ఇంకొక చెప్పాలంటే సుధాకర్ గారు చిరంజీవి గారు హీరో కాకముందు సుధాకర్కి తమిళ్లో మంచి మొదటి అవకాశాలు వచ్చినాయి. అతను తమిళ్లో హీరోగా చాలా సినిమాలు చేశాడు. అక్కడ తర్వాత నుంచి తెలుగుని షిఫ్ట్ అయిపోయి ఇక్కడ మంచి అవకాశాలు వచ్చాయి, కమెడియన్కి అవకాశాలు వచ్చినాయి. దాంతో హీరోగా తగ్గించుకుని కమెడియన్గా స్థిరపడిపోయాడు. అంటే హీరో ఫ్రెండ్ ఇలాంటి పాత్రలు పరిమితం అయిపోయి పైగా అతను మంచి సినిమాలు ఎన్నో సినిమాలు చేశాడు అతను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక కొడుకు బెన్నీ. అతనికి ఈ మధ్యన ఎంగేజ్మెంట్ జరిగిందని సమాచారం. అతన్ని హీరోగా తీసుకురావాలని తాపత్రయపడ్డారు. కానీ మరి పరిస్థితులు ఇప్పుడు ఒకలా ఉండవు కదా. కుర్రాడు కూడా సుధాకర్ గారి లాగే ఉంటాడు. ఇప్పుడు సుధాకర్ గారిని చూస్తే మనం గుర్తుపట్టలేం కూడా. నాకు తెలిసి ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన ఏ ఫంక్షన్స్కి ఆయన ఏమి ఇన్వైట్ చేయట్లేదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం మంది బాగున్నప్పుడే మనల్ని ఎవరైనా ఇదిగా ఉంటారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే మనం గుర్తుపెట్టుకుంటారు. మనం ఎప్పుడైనా సరే ఒక లైమ్ లైట్లో లేవు, మనం మరుగున పైపోయి మన దగ్గర డబ్బు లేదనుకున్నప్పుడు మన ఫోన్ కూడా ఎత్తరు. అలాంటి పరిస్థితుల్లో చెప్పాలంటే సుధాకర్ గారి పరిస్థితి అలాంటిదే అని చెప్పాలి. ఆయన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఆరోగ్యంగా ఉంది, ఇంటికి వచ్చి పరామర్శించేవాళ్ళు లేరు. మరి ఒక సినిమా నటుడికి ఆయనతో సన్నిహితంగా ఎంతో మంది ఉన్నా కానీ ఇలాంటి టైంలో మాత్రం అందరూ దూరం అయిపోయారని చెప్పాలి. ఒక ఏకాకిగానే ఆయన బతుకు ఏడుస్తున్నాడని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే సుధాకర్ గారికి కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయం చేయబోతున్నారని కానీ లేదా మాట్లాడుతున్నారని కానీ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అది ఇప్పటి నుంచి దగ్గర ఒక సంవత్సరం నుంచి కూడా ఆయన్ని కొంతమంది పిలుస్తున్నారు సినీ ప్రముఖులు అని చెప్పేసి అని అన్నారు. కానీ ఎవరైనా పిలిచారా సార్? ఎవరు పిలవలేదు. కాకపోతే వీళ్ళే అడిగి చిరంజీవి గారిని కలిసినట్టున్నారు. 1-2 సార్లు వెళ్ళి కలిశారు, చిరంజీవి గారిని కలిశారు. ఎందుకంటే చిరంజీవి గారు రూమ్మేట్ కాబట్టి ఆయన కలిశారు. ఆ తర్వాత చిరంజీవి వీళ్ళ బహుశా మా అబ్బాయి అంటే వాళ్ళు ఏం సహాయం ఏమి అడగలేదు. మా అబ్బాయికి ఏమైనా ఇండస్ట్రీలో ఏదైనా స్థానం కల్పించమని అడిగినట్టున్నారు. ఇక్కడ ఇండస్ట్రీలో స్థానం కూడా ఎవరు ఏం చేయలేరండి. చిరంజీవి గారు కూడా వాళ్ళ అబ్బాయికి ఒక ఛాన్స్ ఇప్పించగలరు, 2 ఛాన్స్లు ఇప్పించగలరు. అది ఒకసారి టైం కూడా కలిసి రావాలి ఏదైనా సరే. ఆ టైం అలా వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేదు. అదొక అంశం. ఇప్పుడు ఆ కుర్రాడు కూడా కొద్దిగా అతనికి క్రియేటివ్ బ్రెయిన్. వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నందు వల్ల ఒకడే కొడుకు కావడం బెన్నీ అని పేరు పెట్టారు అతనికి. ఆ టమాటాలో ఏదో కొన్ని చేస్తున్నట్టున్నారు తను. ఆ అబ్బాయికి ఇప్పుడు పెళ్లి సెటిల్ అయింది. అంటే పెళ్ళైన తర్వాత కూడా అతని సినిమాలే జీవితంగా ఉండాలని అతను కుర్రాడికి ఉద్దేశం. అందుకని ఈ ఫీల్డే ఎంచుకున్నాడు అతను. అమ్మాయిది రాజమండ్రి అని సమాచారం. ఎంఏ బీడీ చేసినట్టు తెలిసింది. పెళ్లి ఫిబ్రవరిలో జరగవచ్చు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెళ్లి కళ వచ్చేసిందని చెప్పుకోవాలి ఇప్పుడు. అయితే సుధాకర్ గారిని నిజంగా చాలా కాలం వరకు తెలుగు ఇండస్ట్రీ మర్చిపోయిందనే చెప్పుకోవాలి. అయితే ఇంతకాలం తర్వాత సుధాకర్ గారి కొడుకు పెళ్లి కాబట్టి సినీ ప్రముఖులు అటెండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నాయంట. అవకాశం లేదండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరిని పిలిచే ఉద్దేశంలో ఉన్నట్టు లేరు. అంటే పిలవటం అంటే వాళ్ళు ఏంటంటే ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు. ఒకటి కనీసం కొడుకు పెళ్లి చూపిద్దామని తండ్రికి ఆయన ఉండగానే పెళ్లి ఇంట్లో నా కొడుకు పెళ్లి అయిందని అసంతృప్తి ఆయనకి మిగిల్చాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఏదో చర్చిలోనే పెళ్లి పెట్టుకున్నట్టుగా తెలిసింది. ఒక చర్చిలో పెళ్లి జరగబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. కొన్నది ఒకడే కొడుకు. ఇట్లా జర్నలిస్ట్ కాలనీలో వాళ్ళకి ఇల్లు ఉంది. ఇక అతను ఉన్న ఆస్తిపాస్తులు అవి. అయితే అమ్మాయి కూడా సంపన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాకుండా అమ్మాయి బాగుండాలి, మనం సముచితంగా గౌరవించాలనే ఉద్దేశంతో వాళ్ళు కట్నకానికి ఆశపడకుండా పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటున్నారు. ఇది లవ్ మ్యారేజ్ కూడా కాదు. అయితే మొత్తానికి ఒక వెలుగు పెరిగినటువంటి ఒక సుధాకర్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంటే సినీ ప్రముఖులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, లేదా కొంతమంది అనుకుంటుండొచ్చా అరే ఆ స్థాయిలో అప్పుడు అంత మంచి స్టార్ అయి ఉండి ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నానని చెప్పి కొంత బాధ అయితే ఉండొచ్చు అంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ బాధ ఉండదు. మీరు వెలిగినప్పుడు మీ ఇంటి చుట్టూ ఉంటారు, వందిమాగతులు చాలా మంది ఉంటారు. మీరు ఒకసారి మీకు అవకాశాలు దగ్గర మీరు ఇంట్లో కూర్చుంటే మీ ఇంటికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అన్న అంటూ ఉన్నవాడు కూడా అసలు ఏమి మీరు ఫోన్ చేసినా ఎత్తరు. అర్థమైందా? మీరు అప్పుడుతారని చెప్పి ఎత్తరు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇండస్ట్రీ వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక రంగుల ప్రపంచం. మంచి స్థాయిలో ఉంటేనేమో అసలు ఆయనకు ఈ విషయం తెలుసుకున్నవాడు చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చాలా మంది చూసాం. ఒక
రాజబాబు, అంతకుముందు కస్తూరి శివరావు, రేలంగి వెంకటరామయ్య గారు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది వెలుగులు వెలిగారు. కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళ జీవితాల్లో 2 రకాలు ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్, వెలుగు నీడలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. అలాంటి వెలుగు నీడల్లో చిక్కున్న వ్యక్తిగానే సుధాకర్ని చెప్పాలి. మీరు ఇప్పుడు సుధాకర్ ఫోటోని చూసుకుంటే, ఆనాటి సుధాకర్ని చూసుకుంటే అసలు మీరు గుర్తుపట్టలేరు కూడా, ఈయనే సుధాకర్ అనుకుంటారు. అలాంటి పరిస్థితి ఉంది. నిజంగా చెప్పాలంటే మరి ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరు వచ్చి కొద్దిగా ఆయనకి సన్నిహితంగా ఉండి శివకృష్ణ గారు అప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారని తెలుసు నాకు. అలాగే హరిప్రసాద్ గారు ఆయన రూమ్మేట్ అయినాక చనిపోయారు. ఆయన ప్రజారాజ్యం పార్టీలో పనిచేసుకుంటూ చనిపోయారు. ఆయన వైఫ్ కూడా రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో జ్యోతి అని పని చేస్తుంటారు. కాకపోతే ఆ ఫ్రెండ్షిప్ అయితే భార్యల మధ్యలో ఉంది. సుధాకర్ వైఫ్ జయంతి గారు కానీ, హరిప్రసాద్ వైఫ్ జ్యోతి గారు కానీ వీళ్ళు ఫ్రెండ్షిప్గా కొనసాగుతున్నారు. కానీ ఇక సుధాకర్ గారి పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగా అట్లాగే ఉంది. కాబట్టి చాలా కాలంగా అలాగే ఉన్నారు. కానీ ఆయనకి ప్రస్తుతం డైజెషన్ ప్రాబ్లం ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇంటికి వచ్చి పరామర్శించే సినిమా ప్రముఖులు అయితే నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరు కూడా. అయితే మొత్తానికి సుధాకర్ గారి ఫ్యామిలీకి మీరు చాలా దగ్గరగా ఉంటారని చెప్పి తెలిసింది. అయితే ఆయన ఆర్థికంగా ఎలా ఉన్నారు, ఆయనకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు ఫైనాన్షియల్గా? ఆర్థికంగా అంటే కోట్లు ఆయన దగ్గర లేవు. వాళ్ళు జర్నలిస్టుల కాలంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇంటికి వచ్చిన అద్దులతోనే వాళ్ళు బతుకెళ్ళ పడుస్తున్నారు. ఎందుకంటే అద్దుల మీద వాళ్ళు బతకడం తప్పితే కోట్లు ఏమీ లేవు. అయితే కుర్రవాడిని సినిమా రంగాన్ని పరిచయం చేయాలనేది వాళ్ళ అమ్మగారి తాపత్రయం, సుధాకర్ గారి తాపత్రయం కూడా. అతన్ని ఇండస్ట్రీలకు పరిచయం చేయాలి. ఒక నటుడుగా హీరోని చేద్దామని కానీ లేదు, మంచి నటుడు కానీ అతన్ని చూద్దామనే కోరిక అయితే సుధాకర్ గారికి ఉంది. అయితే ముందు ఏంటంటే ఇంటికి కోడలు తీసుకొస్తున్నారో, కోడలు వచ్చిన వేళ విశేషం ఏమైనా కలిసి వస్తుందో తెలియదు. కానీ వాళ్ళకి ఆయన దగ్గర కోట్లు అయితే ఏమీ లేవు. ఎందుకంటే ఉన్నదంతా ఎప్పుడైనా కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అంటారు. కాబట్టి ఆయన రోగాలకి వాటికే చాలా వరకు ఖర్చు అయిపోయినట్టు మనకు తెలిసింది. ఓకే. అయితే మొత్తానికి సుధాకర్ ఏదైతే ఉన్నారో, సో సినీ ప్రముఖులు చాలామందికి పరిచయం కాబట్టి, సో పెళ్ళికి సంబంధించి కావచ్చు లేదా రిసెప్షన్ సంబంధించి కావచ్చు, ఏదైనా సరే సిటీలో జరిగే అవకాశం ఉందంటారా? అవకాశం లేదు. వాళ్ళు చర్చిలోనే కామ్గా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా ఎవరిని పిలవలేదు. ఆ కుటుంబ సభ్యులు మాత్రమే, ఆ దగ్గర బాగా సన్నిహితులు మాత్రమే వెళ్ళారు, ఎంగేజ్మెంట్ చేసుకొచ్చారు. పెళ్ళి కూడా అలాగే సింపుల్గా ఒక చర్చిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఏంటంటే పిలిచినా వస్తారా, సుధాకర్ గారు ఇట్టు ఉంటేనే రాని వాళ్ళు పెళ్ళికి పిలిచినా కానీ వచ్చే పరిస్థితి అయితే నాకు తెలిసి లేదు, రారు కూడా. ఓకే. సో మొత్తానికి పెళ్ళి ఫిబ్రవరిలో అంటున్నారు కాబట్టి, సో ఎలాంటి స్థితిలో వాళ్ళు చాలా చిన్నగా ఒక చర్చిలో చేసుకుంటున్నారని చెప్పి అంటున్నారు కాబట్టి, సో ఆర్థికంగా ఎవరైనా సినీ ప్రముఖులు కావచ్చు, సినీకి సంబంధించిన కొన్ని అసోసియేషన్స్ ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందంటే? వాళ్ళు అసలు ఆర్థిక సాయం వాళ్ళు ఎవరు కోరుకోవట్లా. వాళ్ళకి ఆత్మమానం కొద్దిగా ఎక్కువే ఆ ఫ్యామిలీలో. మనకి ఆర్థికంగా సాయపడాలని ఎవరు కోరుకోవట్లేదు. ఆర్థికంగా ఒకరు సాయం తీసుకునే పరిస్థితి కూడా వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదైతే ఉంది అంతే, కోట్లు నిలవలే, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. కానీ ఉన్నదాంతో సంతృప్తిగా వాళ్ళు బతుకుతున్నారు. ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ మాత్రం అడుగు. వాళ్ళ అబ్బాయికి ఛాన్సుల కోసమే వాళ్ళ తాపత్రయం. వాళ్ళ అబ్బాయిని సినిమా నటుడిగా చూడాలనేది సుధాకర్ గారి కోరిక, వాళ్ళ అమ్మగారు సుధాకర్ వైఫ్ కోరిక. అందుకోసమే వాళ్ళ తాపత్రయం కూడా. అయితే ఇంతకుముందు కూడా సుధాకర్ గారి అబ్బాయి ఇండస్ట్రీలో కూడా ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నారు యాక్టింగ్కి సంబంధించి వాటికి అని చెప్పేసి కొన్ని అన్నారు. సో అది నిజమంటారా? అతను కొద్దిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడండి. యూట్యూబ్లో వాటిలో టమాటా దాంట్లో కొన్ని పని చేస్తున్నాడు అతను, నాకు తెలిసినంత వరకు. అతను కూడా వాళ్ళ నాన్నగారు లాగానే నటుడిగా పేరు తెచ్చుకోవాలని కోరికతోనే ఉన్నాడు. కుర్రాడు కూడా బాగుంటాడు, సుధాకర్ పోలికలు అన్నీ పోలికల ప్రకారం చూసుకుంటే. ఇప్పుడైనా సరే టైం ఒక్కొక్కసారి ఏంటంటే ఆ టైం అలా వస్తుంది. అందుకని ముందు ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ జాగ్రత్త లేకపోతే ఈ ప్రమాదం, చాలా ప్రమాదం. ఆ ముందు జాగ్రత్త ఆయన పడలేదనిపించింది నా సుధాకర్ గారిని చూస్తే. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి వాళ్ళు. ఎప్పుడైనా సరే దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకోవాలంటారు. చక్క పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, ఇప్పటికీ కూడా సెటిల్ అయిపోయారు. ఆ జాగ్రత్త లేని వాళ్ళు మాత్రమే చాలా దెబ్బతిన్నారు. అది మనం ఏం చెప్పలేము, వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు. సో మొత్తానికి సుధాకర్ గారి అబ్బాయి సో పెళ్ళితో ఒక మంచి శుభార్త అయితే వింటున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా చాలాసార్లు ఆయనకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లోనే మనం టెలికాస్ట్ చేసాం. ఆయన వీడియో కూడా చాలా బాగా కూడా వెళ్ళింది, ఇప్పటికీ వెళ్తూనే ఉంది. సో ఈ సందర్భంలో మళ్ళీ సుధాకర్ గారి వాళ్ళ ఇంటి నుంచి ఒక మంచి శుభవార్త విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇదండి మొత్తానికి సుధాకర్ గారి అబ్బాయి పెళ్ళి మాత్రం ఫిబ్రవరిలో జరగబోతుందని చెప్పి తెలుస్తుంది. కాకపోతే
అంగరంగ వైభవంగా కాకుండా ఓన్లీ కుటుంబ సభ్యుల మధ్యలోనే జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ.